మనలో అంతర్ముఖ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? వాస్తవానికి మీకు ఒక రహస్యం చెప్తాను. మనిషి చూసేదంతా కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, తన అంతరంగమే. కరెక్ట్ మాట చెప్తున్నాను. నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. ఇంకో సీక్రెట్ చెప్తాను. మీరు సేకరించే సమాచారం మొత్తం మీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. మీరు సేకరించే సమాచారం మొత్తం మీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి, నా అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి నాకు జ్ఞానం అర్థమవుద్ది. మీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి మీకు జ్ఞానం అర్థమవుద్ది. నా సంస్కారాలు ఒక రకమైన జ్ఞానం కోసం ఆరాటపడతాయి, మీ సంస్కారాలు మరొక రకమైన జ్ఞానం కోసం ఆరాటపడతాయి. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇక్కడ ఏ సంస్కారాలు అయితే ఉంటాయో ఆ సంస్కారాన్ని బట్టి మనిషి ఏమవుతాడు, పరుగులు తీస్తూ ఉంటాడు. చెడు సంస్కారాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, చెడు వైపుకి ఆకర్షింపబడతాడు. మంచి సంస్కారాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మంచి వైపుకి ఆకర్షింపబడతాడు. అంటే జ్ఞానం అనేది ఎక్కడుంది? బయట లేదు, లోపలే ఉంది. ఎప్పుడైతే జ్ఞానం బయట ఉందనుకుంటాడో అతను సమాచార సేకరణలో విపరీతంగా నిమగ్నమవుతాడు. జ్ఞానం లోపల ఉందనుకున్నప్పుడు, లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలుగు తీస్తున్నప్పుడు లావాలకు పొంగుతుంది. కాబట్టి గురువులు తాత్కాలికంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంలో ఎదగటానికి మార్గదర్శకం చూపించాలి తప్ప, గురువు యొక్క జ్ఞానం శాశ్వతంగా సాధకుడికి ఉపయోగపడదు. గురువు యొక్క జ్ఞానం శాశ్వతంగా సాధకుడికి ఉపయోగపడదు. ఎందుకు? సాధకుడి యొక్క సంస్కారాలు ఒక రకం ఉంటాయి, గురువు సంస్కారాలు ఒక రకం ఉంటాయి. మీకు కొంచెం వివరం చెప్తాను. గురువులో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి, శిష్యుడిలో చెడ్డ సంస్కారాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు టాలీ గారు. గురువులో చెడు సంస్కారాలు ఉన్నాయి, శిష్యుడిలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి. ఇద్దరు టాలీ గారు. ఇద్దరిలో చెడు సంస్కారాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి చెడు మార్గాన్ని ఎన్నుకుంటారు తప్ప మంచి మార్గానికి రారు. ఇద్దరిలో ఉత్తమ సంస్కారాలు ఉంటే ఉత్తమంగానే వెళ్తారు. వాళ్ళ బంధం శాశ్వతం కొనసాగుతుంది. కాబట్టి గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలంటే అంతరాత్మను మేలుకొలిపే విధంగా ఉండాలి. అంతరాత్మ మేలుకొంది అనుకోండి, క్లియర్గా చెప్తున్నాను, జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. మరొకటి చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. ఎందువల్ల? తెలుసుకున్న జ్ఞానం అనుభవంలోకి రాకపోతే జ్ఞాన మదం పెరుగుతుంది. పాయింట్ అర్థమైందా? తెలుసుకున్న జ్ఞానం అనుభవంలోకి రాకపోతే నాకంతా తెలిసింది, శాస్త్రికి ఏం తెలియదు, జ్ఞానం అహంకారంగా మారుతుంది. ఎస్, కరెక్ట్, ఎక్సలెంట్ పాయింట్ అది. మరొకసారి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో పాండిత్యానికి మించిన ప్రమాదం లేదు. ప్రపంచంలో ఎవరైనా మారుతారు కానీ పండితులు మారరు. చెప్పేవాడికి వినేవాళ్ళు లోకువని వీళ్ళకి పాండిత్యాన్ని ప్రదర్శించడమే తప్ప అవతల వ్యక్తి మారాడా మారలేదని గురించి వీళ్ళకి అవసరం లేదు అసలు. ఆ విధంగా జ్ఞానం లోపల ఉండి అది అనుభవంలోకి రాకపోతే తన చుట్టూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని పాండిత్యాన్ని పెంచుకుంటూ ప్రపంచంతో బంధాలను ఏర్పరచుకుంటూ మనిషి ఆధ్యాత్మిక ఎదగపోగా అహంకారం పెంచుకుంటాడు, మదం పెంచుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. జ్ఞానమే ప్రాణం అన్నాను, జ్ఞానమే ఆహారం అన్నాను, జ్ఞానమే ఔషధం అన్నాను, జ్ఞానమే అమృతం అన్నాను, జ్ఞానమే సర్వస్వం అంటున్నాను. మళ్ళీ ఇటేమంటున్నాను? జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. ఒక మాట చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఒక మాట చెప్తున్నాను. ప్రపంచంలో ఎవరినైనా మార్చవచ్చు కానీ మేధావిని మార్చలేము. మేధావులకి ఎంత ఇస్తామో వాళ్ళు అంత ఇగో పెంచుకుంటారు. కానీ ఆ జ్ఞానాన్ని గనక జ్ఞానోదయంగా మార్చుకుంటే, అంటే ఇంటెలిజెన్స్ని ఎన్లైటన్మెంట్గా మార్చుకుంటే, కొంచెం ఆలోచించండి. ఇంటెలిజెన్స్ని ఎన్లైటన్గా మార్చుకుంటే జ్ఞానం ఏమవుతుంది? కరిగిపోతుంది. ఈ జ్ఞానము ఎప్పుడు యోగంగా మారుతుంది?
పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకొక మాట వాడతాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత, ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇంతవరకు ఈ పదాన్ని ఎవరు వాడలే, నేను వాడుతున్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందటం కోసం 2-3 దశాబ్దాలు కసరత్తు చేయాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మనిషి ఏమవుతాడంటే చెప్పనా, జ్ఞానమే మాయని తెలుసుకుంటాడు. జ్ఞానం ఎట్ల మాయ? కనిపించే స్థూల జగత్తు వాస్తవమా మాయా? మాయ. కనిపించే స్థూల జగత్తు మాయ అనుకున్నప్పుడు మాయకు సంబంధించినటువంటి సమాచారం కూడా మాయే. అది సమాచారం మాయ అని తెలిసిన తర్వాత నువ్వు చేసేది ఏంది అక్కడ? కళ్ళు మూసుకో. అదే ధ్యానం. కాబట్టి మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కూర్చుంటే మెంటల్ వచ్చుద్ది. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కూర్చుంటే మెంటల్ వచ్చుద్ది. తెలుసుకున్నది మొత్తం మాయని అవగాహన అయిన తర్వాత అతను తెలుసుకుంటాడు ఇంకా. కానీ మాయా అని తెలుసుకోవటం వేరు, వాస్తవం అని వెంటబడటం వేరు. ఇవాళ అందరూ ఏమవుతున్నారు, పుస్తకాలు విపరీతంగా చదువుతున్నారు. పుస్తకాలు చదివే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఒరిజినల్ నాలెడ్జి వాళ్ళకి రాదు, బారోడ్ నాలెడ్జ్ వచ్చింది. నా పుస్తకం మీరు చదివారనుకోండి, ఇది ఎవరి నాలెడ్జి? భిక్షమయ్య గారు. అది ఎవరి అనుభవం? భిక్షమయ్య గారు. అది మీకు ఎట్లా అవుద్ది? సో మీ సంస్కారాన్ని బట్టి మీ జ్ఞానం అందుద్ది తప్ప నా జ్ఞానం తీసుకెళ్ళి మీరు లోపల డంప్ చేసుకుని అది నిలబడదు. ఎందుకు నిలబడదంటే అటువంటి సంస్కారాలు లేవు కదా. ఆ పుస్తకాలు కేవలం ఇన్ఫర్మేషన్గా మారాలి తప్పితే, అది అవగాహన కోసం పుస్తకాలు కావాలి తప్పితే జ్ఞానం కోసం పుస్తకాలు అవసరం కాదా? అది జ్ఞానం అనేది తాత్కాలికంగా ప్రాథమికంగా తప్పనిసరిగా అవసరమే. నేను మరొకసారి చెప్తున్నాను, పట్టాల మీదకి రైలు వచ్చేంతవరకు తప్పనిసరిగా శ్రమ ఉంటుంది. పట్టాల మీద పడతారు వెళ్ళిపోద్ది. నేను ఒకసారి చెప్తున్నాను, భౌతిక జ్ఞానమైన, మిథ్యా జ్ఞానమైన, సైన్సు సాంకేతిక పరిజ్ఞానమైన, ఆత్మజ్ఞానమైన అంతా కూడా ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే సమాచారం లోపల ఉంటుందో దాన్ని వెల్లడించాలని ఉబలాటం ఉంటుంది. అది మాయని తెలుసుకుంటే, వెల్లడించడం మాయని తెలిసిపోతే ఉబలాటం ఉండదు. ఉబలాటం లేకుండా ప్రపంచానికి అందించడం వేరు, నేను బోధిస్తున్నానని భావంతో పాండిత్యాన్ని ప్రదర్శించడం వేరు. ఇంకొక విషయం చెప్తున్నాను, జ్ఞానవంత మాయని తెలిసినప్పుడు మనిషి అంతరంగం నిండు కుండలాగుంటుంది. అప్పుడు జీవితమే సాధనగా మారుతుంది. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక విత్తనంగా వేసుకొని దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆ విత్తనం మొక్క అవుతుంది, మొక్క వృక్షం అవుతుంది, వృక్షం ఫలం అవుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అది అనుభవంలోకి రాదు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, అనుభవం 50% ఉండాలి, పాండిత్యం 50% ఉండాలి. అనుభవం ఉంది విపరీతంగా, కానీ పాండిత్యం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎవరికి మనం తెలియజేయలేం కదా. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఉన్నారు, అపారమైన అనుభవాన్ని పొందారు, అనుభూతిని పొందారు, ఆత్మస్థితిని అనుభవించారు, కానీ వాళ్ళకి పాండిత్యం లేదు. అందుకే వాళ్ళు ఏమయ్యారు, అట్నే ఉండిపోయారు. కొంతమందికి అనుభవం లేదు, కానీ విపరీతమైన పాండిత్యం ఉంది. ఈ పాండిత్యం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ప్రజా సంబంధాలు పెంపొందించుకొని పాండిత్యాన్ని ప్రదర్శించారు తప్ప అనుభవాన్ని గురించి ఆలోచించలేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, అనుభవాన్ని పొందిన వ్యక్తి బోధించే వ్యక్తిని చూసి అసూయపడతాడు, బాగా బోధిస్తున్నాడు అనుకుంటారు. బోధించే వ్యక్తి అనుభవాన్ని పొందిన వ్యక్తిని చూసి అసూయపడతాడు, అతను అదృష్టవంతుడు అనుకుంటాడు. నా పాయింట్ ఏమిటంటే, ఎంత శాతం అనుభవం ఉందో అంత శాతం బోధన ఉండాలి. అప్పుడు ఈక్వాలిటీ ఉంటుంది. అనుభవం లేకుండా బోధిస్తే అది ఆత్మవంచన అవుతుంది, కేవలం ఊహ అవుతుంది. ఊహ అనేది సత్యానికి దగ్గర కావచ్చు కానీ సత్యం మాత్రం కాదు. సత్యానికి దగ్గర కావటం ఇది రావటం వేరు, నది దగ్గరికి వెళ్ళటం వేరు, నదిలోకి దిగటం వేరు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను, 4 అంగుళాల సెల్ ఫోన్లో వలన మొత్తం కనపడుతుంది. 25 years వచ్చేసరికి మైండ్ అంతా పుచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది మైండ్ మొత్తం. దీన్ని మరలా తిరిగి ఎట్లా నువ్వు యాక్టివేట్ చేస్తావు? జ్ఞానాన్ని మొత్తం డిశ్చార్జ్ చేసుకుంటే కానీ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఫైల్ మొత్తం డిలీట్ చేయాలి, ఎట్టపోద్ది అది. ఎప్పుడైతే చిన్న వయసు నుంచే ఇటువంటి జ్ఞానం పిల్లలకు అందుతుందో ఆటోమేటిక్ మైండ్ ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది.
మైండ్ మొత్తం కూడా డ్రైనేజీలాగా తయారవుతుంది. అటువంటి వ్యక్తికి మనం సాధన చేయించిన అతనిలో మార్పు రాకపోగా ఇంకా లోపల డిస్టర్బెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది, జ్ఞానపరంగా ఎదగకుండా మెడిటేషన్ కూర్చున్నారు అనుకోండి, చాలా ప్రమాదం. జ్ఞానపరంగా ఎదిగిన తర్వాత మెడిటేషన్ కొనసాగించకపోయిన ప్రమాదం. జ్ఞాని సాధకుడు అవ్వాలి. కరెక్ట్. సాధకుడు జ్ఞాని కాకుండా అయినా ప్రమాదమే. జ్ఞానము సాధన రెండు ఈక్వల్గా ఉండాలి. బండికి రెండు చక్రాలలాగా ప్యారలల్గా వెళ్ళాలి, ఈక్వల్గా ఉండాలి, రైలు పట్టాల మాదిరిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, పొరపాటు ఏంటంటే, కొంతమంది టన్నుల కొద్ది జ్ఞానం ఇస్తున్నారు, అక్కడ సాధన ఉండలేదు. కొంతమంది కఠోరంగా సాధన చేస్తున్నారు, అక్కడ జ్ఞానం ఉండలేదు. వంట చేసే విధానం తెలియకుండా వంట చేస్తే ఎలా ఉంటుంది? డేంజర్. వంట చేసే విధానం తెలిసి వంట చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఈత కొట్టే విధానం తెలియకుండా నదిలోకి దూకితే ఎలా ఉంటుంది? ఈత కొట్టే విధానం తెలిసి దూకితే ఎలా ఉంటుంది? చాలా అద్భుతం. స్పిరిచువాలిటీ మొత్తం అక్కడే దెబ్బతిన్నది. రైట్ వే ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేరు, రైట్ వే ఆఫ్ సాధన చేయించేవాళ్ళు కూడా లేరు. ఎప్పుడైతే జ్ఞానం లేకుండా సాధన చేపిస్తామో వాళ్ళకి మెంటల్ పల్వర్షన్స్ వస్తాయి. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి 2022లో యోగ మార్గంలోకి వచ్చాడు. 2026 నాటికి అతని ముఖంలో తేజస్సు రావాలి, కాంతి రావాలి, మాటల్లో స్పష్టత రావాలి, మనసులో స్వచ్ఛత రావాలి, ప్రజా సంబంధాలు పెరగాలి, నాయకత్వ లక్షణాలు రావాలి, నైతిక విలువలు రావాలి, నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి, శీలం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవాళ జరగట్లేదు కదా. ఇవన్నీ పెరిగితేనే ఎస్, నిజమైన ఆధ్యాత్మికత. కరెక్ట్, మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే, కళ్ళు మూసుకొని బలవంతంగా సాధన చేయటం ద్వారా మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మనం ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నాం, హార్ట్ పంపింగ్ 15 నిమిషాల వరకు బాగా పనిచేస్తాయి. 15 నిమిషాల తర్వాత పంపింగ్ కెపాసిటీ తగ్గుద్ది. ఎందుకు? బాడీకి స్టామినా లేదుగా. అప్పుడేమవుద్ది? బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందదు, బ్రెయిన్కి పోషక పదార్థం అందదు, బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. ఏమవుద్ది? ఆటోమేటిక్గా డీప్ పేరుతో బ్రెయిన్ పనిచేయకుండా వెళ్ళిపోతుంది. అది జరిగేది. కాబట్టి ఇవాళ బాడీ కండిషన్ బట్టి సాధనలో కూర్చోవాలి తప్ప టైంని బట్టి కూర్చోకూడదు. నేను 12 నుంచి 1 గంట వరకు కూర్చుంటాను. కూర్చుంటే ఏమవుతుందంటే 45 మినిట్స్ తర్వాత బాడీ సాచురేషన్ పాయింట్కి వచ్చి లోపల మనసు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగినప్పుడు కనుక మనం మెడిటేషన్ కూర్చుంటే ఏమవుద్ది? లోపల ఘర్షణ జరుగుద్ది. నేను చాలామందిని గమనించాను, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత పలవర్తి అవుతున్నారు, ఉన్న రుగ్మతలు తొలగిపోగా కొత్త రుగ్మతలు వస్తున్నాయి. దీనికి మూల కారణం ఏంటి? మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కూర్చోవటమే. చివరికి ఒక మాట చెప్తున్నాను, జ్ఞానం మొత్తం మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందిన తర్వాత ఎంత జ్ఞానం సముపార్జించినా సరే నీ మనసుకి ఎటువంటి భారం కాదు. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మాయే, మీరు వినేది మొత్తం మాయే. ఈ విషయం నాకు తెలుసు, ఇది మీరు తెలుసుకుంటే చాలు. మరి ఎందుకు చెప్తున్నారు అంటారేమో, జ్ఞానం మాయ అనే విషయం కూడా చెప్పాలి కదా. పాయింట్ అర్థమవుతుందా? ప్రపంచాన్ని మార్చాలని పోయావనుకో, అది మారకపోతే ఏమవుద్ది? నీకు మెంటల్ వచ్చింది. ప్రపంచం మారుతుంది, మారుతున్న ప్రపంచాన్ని మనం మార్చాల్సిన పని లేదు. మనం మారితే చాలనుకుంటే మనకు టెన్షన్ ఎందుకు వచ్చింది? అనంతమైన ప్రపంచాన్ని అల్పమైన జీవితంతో ఎట్లా మారుస్తాం ఆలోచించండి. మనం పేర్లు పెడుతున్నాం, పెద్ద పెద్ద పేర్లు, ప్రపంచం మొత్తం మారుతుంది, అది మారుతుంది, మారుతున్నాయి. ఎట్లా మారుద్ది? కుటుంబ సభ్యులు ఒక్కడిని కూడా మార్చలేము మనం. ఎందుకంటే వాళ్ళ మైండ్లో కొన్ని ఐడియాస్ ఏమవుతాయి? ఫిక్స్ అయిపోయి ఉంటాయి. లైఫ్ ప్రోగ్రామ్ మొత్తం ఏమవుతుంది? అదే ట్రాక్ మీద నిర్ణయించబడుతుంది. నిర్ణయించబడి ప్రోగ్రామ్ నుంచి అది మానుకొని రమ్మంటే ఎందుకు వస్తారు? కాబట్టి ఇప్పుడు జరుగుతుంది అది. జ్ఞానము ఒక మాయ, మాయను గురించి మాయతో మనం మాయలాగా డిస్కస్ చేసాం ఇప్పుడు. అవును, జ్ఞానం అనేది అవసరమే కానీ అదే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధం. సో ఇప్పుడు కనిపించేటటువంటి టెక్నాలజీ మొత్తాన్ని మనం తిరస్కరించకూడదు, కాదనుకోకూడదు, ప్రమాదం అనుకోకూడదు. దాని పరిణామాలు ఒక భాగం అనుకుంటే దాన్ని మనం వ్యతిరేకించం. నేను ఒక చోట ఎక్కడో చదివానండి, జ్ఞానాన్ని వెహికల్ లాగా పోల్చి చెప్పారు ఒక గురువుగారు. జ్ఞానం అనే కారుని ఎక్కాలి, ఎక్కడ దాకా ప్రయాణించాలి అక్కడ దాకా ప్రయాణించాలి, అక్కడి నుంచి దిగేసి ఆ యొక్క కారును వదిలేసి నువ్వు వెళ్ళినప్పుడే నీకు సమాధి స్థితులు లభిస్తాయి అని రాశారు. ఎక్సలెంట్ మాట అది. వాహనం కొంత దూరం పోవాలి, కారులో నుంచి మనం దిగాలి. అంటే జ్ఞానం అనేటటువంటి వాహనం నుంచి బయటపడాలి. ఒక రాజుగారు వాళ్ళ ఇంట్లో రామచిలక ఉంది, ప్యారెట్ ఉంది.
రామచిలక కీచుకీచుమని ముద్దుగా ఇది శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ రాజుగారికి ఒక వింత కోరిక కలిగింది. ఏమిటి? దీనికి జ్ఞానం ఇస్తే ఎలా ఉంటుంది అనే కోరిక కలిగి 4 ఉద్దండ పండితులను పిలిచి, మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను, ఈ 10 రోజుల్లో ఆ రామచిలక మాట్లాడేటట్టు చేయండి, జ్ఞానపరంగా ఎదిగేటట్టు చేయండి, లేకపోతే మీకు శిరచ్ఛేదం జరుగుద్ది అన్నాడు. రాజుగారి మాట తిరస్కరించలేక ఫలితాన్ని పొందలేమని తెలిసి కూడా బలవంతంగా ఈ 4 ఏం చేశారంటే ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు పెట్టుకొని ఆ పక్షి పంజరం చుట్టూ కూర్చొని ఇంకా చెప్తా ఉన్నారు. దానికి నీళ్లు లేవు, ఆహారం లేదు, చెవట మాత్రం చెప్తున్నారు. కరెక్ట్గా 7 రోజులకి చచ్చిపోయింది అది. ఈ రాజుగారు ఏం చేశాడు? ఈ జ్ఞానం ఇచ్చేటటువంటి విధానం ఎంతవరకు విజయవంతమైందో తెలుసుకుందామని చెప్పి దీని దగ్గరకు వచ్చాడు. ఇది పంజరం దగ్గరకు వచ్చాడు. అక్కడ పక్షి చనిపోయింది. వీళ్ళు మాత్రం మంత్రాలు చెబుతూనే ఉన్నారు. ఇంకా ఏమయ్యా చెప్తున్నారంటే, ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆపలేదండి, ఒకళ్ళ తర్వాత ఒకటి చెప్తూనే ఉన్నాం, మరి అది ఏమైంది అన్నాడు. ఏమోనండి, మొన్నటిదాకా కదిలింది, మరి నిన్నటి నుంచి కదలట్లేదు, మరి ఏమైందో మాకు తెలియదు అన్నారు. మా పని ఏంటి? జ్ఞానం ఇవ్వటమే తప్ప మాకు వేరే పని లేదు కదా అన్నారు. తర్వాత చూస్తే అది ఏమైంది? ఉబ్బిపోయింది. ఇంకా చనిపోయిన తర్వాత ఏమవుద్ది? అది ఏంది అంతలాభైందను? జ్ఞానం ఎక్కువై చచ్చిపోయిందండి అన్నారు వీళ్ళు. అంటే జ్ఞానం ఎక్కువ ఉంటే ఏమిటిది? అజీర్తి చేస్తుంది. జ్ఞాన మదం పెరుగుద్ది. అంతా నాకు తెలుసు అనేటటువంటి ఆధిక్యత భావన పెరుగుద్ది. శాస్త్రికేం తెలియదు, మొత్తం నాకే తెలుసున్నది. ఏమీ తెలియకుండా ఉండే అమాయకుడి కన్నా అన్నీ నాకు తెలుసు అనేటటువంటి మేధావి ప్రమాదం. నాకు తెలుసు అనుకున్న వ్యక్తికి ఏం తెలియదు అసలు. ఏమి తెలియదని పక్కన కూర్చున్న వ్యక్తి ఇంకా బెటర్ కొంచెం. అది జరిగేటటువంటి